డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన స్ట్రేంజ్ పర్సన్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్ట్రేంజ్ పర్సన్. ఓకే. ఎందుకంటే ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా రాకపోయినా సరే, ఒక్క సీట్ వచ్చినా సరే, యాజ్ ఎ మళ్ళీ హ్యూమన్ రిసోర్స్ టైప్ ప్రకారం మళ్ళీ హార్డ్ వర్క్ చేసి ఆయన ఈసారి అత్యధిక సీట్లు మెజారిటీతో వచ్చి డిప్యూటీ సీఎంగా, అది కూటమితో అయితేనే ఆయన వల్ల ఓకే అయింది. ఓకే అయిన తర్వాత కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఏ రోజు భావించుకోకుండా కష్టపడి చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్. మరి ఆయన మూవీస్ ఓజీ మూవీ రాబోతుంది. ఈసారి మూవీ పరంగా చూస్తే ఎలా ఉండబోతుంది? ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది మూవీ పరంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే మూవీయే, డిప్యూటీ సీఎంఏ. అది అంటే ఇదే క్రేజ్ ఉండిద్ది అంటారు. పొలిటికల్లోకి వెళ్ళిపోయారు కదా, చాలామంది అంటారు కదా మైనస్ ఏమైనా ఉంటాయేమో, పొలిటికల్ ప్రజల్లో ఉండిపోయాడు, మూవీస్లో ఎంత ఏమి ఉండదులే అని మైనస్ తీసుకుంటున్నారు కదా, కొంతమంది హీరోస్ కూడా తీసుకుంటారేమో. అదేమీ లేదు, ఇంకా క్రేజీ పెరిగిద్ది. అది అవునా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన గుణం ఏంటి? సార్ ఒక మాటలో చెప్పాలంటే హీరో. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేసిద్ది అంటారా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ద్వారా? ఎక్స్ట్రాడినరీగా. పవన్ కళ్యాణ్ తిరుపతిలో మన జరిగిన ఇన్సిడెంట్ మీద దీక్ష తీసుకొని చర్యలు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ స్టేజ్లో ఉన్నా కూడా మెట్లెక్కి వెళ్ళడం, మెట్లు క్లీన్ చేయడం, ఈ టైప్ ఆఫ్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం? మాట ఇంకా చెప్పేది మనం నో వర్డ్స్.